ప్రస్తుతం మనం ఉన్నది నవనారసింహ క్షేత్రాలలో ఛత్రవట నారసింహస్వామి క్షేత్రం. ఛత్రవటము అనగా మర్రి చెట్టు అని అర్థము. స్వామికి ఇక్కడ మర్రి చెట్టు ఒక గొడుగు వలె ఉన్నది కాబట్టి దీని ఛత్రవట అనే పేరుతో వచ్చింది. స్వామి ఇక్కడ చతుర్భుజుడై ఉన్నాడు. శంఖచక్రాలు 2 చేతులతో ధరించి ఉన్నాడు. మరొక చేతితో భక్తులకు అభయహస్తం ఇస్తూ మరొక చేతిని తన ఎడమ తొడపై పెట్టుకొని ఉంటాడు. ఛత్రవట నరసింహస్వామిని భక్తులు కేతుగ్రహానికి శాంతికి సంబంధించి అధిదేవతగా, కేతుగ్రహ దోషాలు ఉన్నప్పుడు స్వామిని ప్రార్థిస్తే ఆ దోషాలు నివారించబడతాయని నమ్ముతూ ఉంటారు. స్వామి ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకు అతన్ని కాపాడేదానికి కృతయుగంలో భూమిపైకి వచ్చినప్పుడు హిరణ్యకశిపుణ్ణి జ్వాలా నరసింహస్వామి రూపంలో స్వామి సంహరించిన తర్వాత ఆయన ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ముక్కోటి దేవతలు ప్రయత్నించారు, ప్రహ్లాదుడు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆహా ఊహు అనే 2 గంధర్వులు కూడా ఈ స్వామిని ప్రసన్నం చేయడానికి తమ వంతు భాగంగా ఇక్కడికి వచ్చి సంగీత విన్యాసము చేసి స్వామిని కొంతవరకు శాంతపరిచినట్లు ఇక్కడ పురాణ చారిత్రక ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ స్వామి శాంత రూపంతో చిరునవ్వుతో మనకు కనిపిస్తూ ఉంటాడు. అభయముద్ర భక్తులకు నేను మీకు అభయంగా ఉన్నాను అని చెప్పడానికి మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. My name is Mir Bansal. His name is Nandkishore Goyal, Dashmesh Goyal and Shifali Bansal. My mother, my grandfather, my grandmother. We have come here from Hyderabad, Madhapur. We have visited Tirupati before this and have now come to Ahobilam. Our inspiration to come to Ahobilam came from the movie Mahavatar Narsimha that me and my mother watched. In the end, if you watch in the edits, contents, you see that they show information about the Raktakund and about the Jwala Narsim Swami temple, and they show information about 2 other temples. From there I got the idea to come here to Narsim Swami's Devasthanam, Ahobilam. We have visited Lakshmi Narasimha Swami and Kshetra temple. I like these both temples a lot and they were very fun, very intense. Like if you talk about Narasimha Swami, his energy is very intense, powerful, and I could feel that in both temples.